హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్వికాస్ హ్యాపీ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాబేజీ ఫ్రైని చాలా సులభంగా ఇంకా చాలా రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా ఈ క్యాబేజీ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా మనం ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి క్లీన్ చేసుకొని కొద్దిగా మంచి నీళ్ళని పోసుకొని 1 గంట వరకు నానబెట్టుకుందాము. ఇక్కడ నేను ఒక 500 గ్రాముల క్యాబేజీని తీసుకొని నీట్గా కడిగి క్లీన్ చేసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేశానండి. ఇప్పుడు మనం ఈ క్యాబేజీని ఉడికించుకోవాలి. దీనికోసం మనం ఒక కుక్కర్ని తీసుకొని ఈ క్యాబేజీ ముక్కలన్నింటినీ కూడా ఈ కుక్కర్లో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇక్కడ చూడండి నేను రాక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఒక 1/4 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందామండి. జస్ట్ మనకి క్యాబేజీ ముక్కలు మునిగినంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మరి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి తీసుకుందామండి. అల్లం చూడండి, ఇక్కడ ఒక చిన్న ముక్కని తీసుకొని ఆ అల్లాన్ని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నింటినీ కూడాను ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టినటువంటి ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకుందాము. అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్స్ అండ్ కామెంట్స్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటాయండి. సో ఇలా కొద్దిగా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మనం దీని మీద ఒక మూతని పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఆనియన్స్ కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకుందాము. నెక్స్ట్ మనకి ఉల్లిపాయలు చూడండి ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ పెసరపప్పుని యాడ్ చేయడం ద్వారా మనకి క్యాబేజీ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఈ పెసరపప్పు చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి సో ఇలా అప్పుడప్పుడు కర్రీస్లో యాడ్ చేసుకుంటూ ఉండండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నెక్స్ట్ మనం ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఈ ఆనియన్ ఇంకా పెసరపప్పుని ఉడికించుకుందామండి. తర్వాత మనం మూత తీసి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్, ఈ పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. నెక్స్ట్ ఇంకో 1/4 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. నెక్స్ట్ మనం ఇందులో ఉడికించి పెట్టుకున్నటువంటి క్యాబేజీని యాడ్ చేద్దాము. ఈ క్యాబేజీ జస్ట్ ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు మనము ఈ క్యాబేజీని ఉడికించుకుందాము. ఎందుకంటే అల్లము ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ మనకి బాగా పడుతుందండి అప్పుడు ఈ కర్రీకి. సో ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి మనం ఈ కర్రీని, ఎందుకంటే ఆల్రెడీ కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం కదా. సో చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి మనకి. అండ్ ఈ కర్రీ కూడా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది మనకి. సో ఇలా ఒక 5 to 6 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టీ స్పూను మనకి వెల్లుల్లి కొబ్బరి కారం ఉంటుంది కదండి, అది యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు. కానీ వేయడం ద్వారా కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒక 1 మినిట్ వరకు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో చూసారు కదండి, చాలా ఫాస్ట్గా మనకి క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.